హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రుచికరమైన ఆరోగ్యకరమైన రాజ్మా వడలు చేస్తున్నాను. అవి ఏ విధంగా చేస్తానో ఇప్పుడు చూద్దాము. రాజ్మా వడలకి నేను 1 కప్పు రాజ్మా తీసుకొని శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకున్నాను. వీటితో పాటు 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినపప్పును కూడా శుభ్రంగా కడిగి నైట్ అంతా నానబెట్టుకున్నాను. రాజ్మాలో ఉన్న నీళ్ళన్నీ తీసేసి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. ముందు రాజ్మా వరకు మిక్సీ పడుతున్నాను. ఇట్లాగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న మినపప్పు కూడా వేస్తున్నాను. నీళ్లు లేకుండా మిక్సీ పట్టుకోవాలి. కల్లుప్పు వేస్తున్నాను, మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా రాజ్మా, పచ్చిశనగపప్పు, మినపప్పు, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకుంటున్నాను. చిన్న మిక్సీ గిన్నె తీసుకొని కొద్దిగా అల్లము, వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, 8 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా కచ్చా పచ్చిగానే పెట్టుకొని మనం మిక్సీ వేసి పెట్టుకున్న రాజ్మా పిండిలో వేసుకోవాలి. ఈ పిండిలోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను, సన్నగా తరిగిన పుదీనా. ఇదంతా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ రాజ్మా వడలు చాలా హెల్తీ. అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను పచ్చిమిర్చి అంతా మిక్సీ వేసాను కదా, పిల్లలు వడలు తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి ముక్కలన్నీ ఏరు పెట్టకుండా దాంతోపాటు తినేస్తారు. ఇలాగా పిండి కలిపే ముందే ఆయిల్ పెట్టేసుకుంటే పిండి కలిపేలోపు ఆయిల్ కూడా కాగిపోతుంది. నేను అలాగే చేశాను. ఆయిల్ కూడా వేడైంది. ఇంకా వడలు చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేను. నేను ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ అయినా తీసుకోవచ్చు, గుడ్డ అయినా తీసుకోవచ్చు, ఆకైనా తీసుకోవచ్చు. మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకొని వడ చేసుకోండి. ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నేను ప్లేట్ మీద పేపర్ వేసి దాంట్లో తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చేసుకుంటుంది. మిగతా పిండిని కూడా ఈ విధంగా వడలు కాల్చుకోవాలి. పిండి ఎత్తుకునేటప్పుడు పేపర్ మీద చేతికి ఇట్లా నీళ్ళు తడుపుకుంటే బాగుంటుంది, అతుక్కోకుండా వస్తుంది. వడలన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి. నేను తక్కువ ఆయిల్ పోసుకున్నాను కాబట్టి 4 వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ ఆయిల్ పోసుకుంటే ఎక్కువ వేసుకోండి. వేడివేడిగా రాజ్మా వడలు రెడీ అయ్యాయి. ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కాంబినేషను వేరుశనగ చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఇంతేనండి. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకుని తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.